చేనేత ఉత్పత్తులకు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు చేనేత కార్మికులు విజయవాడలో రాఘవయ్య పార్కు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ చేశారు. చేనేత కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభించేలా, వారి ఆదాయం పెరిగేలా పక్కా ప్రణాళికలతో చర్యలు తీసుకుంటామన్నారు. భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన చేనేత, ఖాదీ రంగాల పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందని మాధవ్ హామీ ఇచ్చారు. ఏదైతే వాళ్ళ యొక్క కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు వాళ్ళ ఇక్కట్లు తీర్చాలని మన ప్రియతమ ప్రధాని 2015లో ఏదైతే ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవంగా ప్రకటించి స్వదేశీ ఉద్యమానికి అతి ముఖ్యమైన రోజుగా భావిస్తూ ఏ వస్త్రం కారణంగా దేశానికి ప్రగతి సాధించామో, ప్రపంచంలో బంగారు పిచ్చుకగా ఈ దేశం ఎందుకు కొనియాడబడింది, ప్రపంచ నాగరికతకి ఈ దేశం ఏ విధంగా ఆలంబన అయింది, దానందిటికీ కారణం చేనేత. కనుక అటువంటి చేనేతకి చేయూత ఇవ్వటమే మన యొక్క లక్ష్యం. కనుక కూటమి నేతృత్వంలో చేస్తున్న అనేక రకాల విషయాలతో పాటు అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన చేనేతకి పెద్ద ఎత్తున మేము ఆలంబనగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడంతో పాటు సదస్సు కూడా రావాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం.